వెల్కమ్ టు టీనే న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. మహబూబ్ నగర్ లో జరిగిన రైతు పండుగ సభలో మొత్తానికి గట్టిగానే అరుచుకున్నాడు. వాస్తవానికి మాత్రం ఇక్కడ అభివృద్ధి మీద ఫోకస్ పెడితే మాత్రం గతంలో జరిగింది ఒక్కసారి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ అని కాదు, లేకపోతే కాంగ్రెస్ కు సపోర్ట్ అని కాదు, ప్రభుత్వానికి సపోర్ట్ అని కాదు, నిజమైన ప్రతిపక్షం మీడియా. ఆ విధంగానే ఇక్కడ నిజంగా చెప్పాలన్నట్టు అదే జర్నలిజం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాం, 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇది వాస్తవం కాదా? 7 లక్షల కోట్లు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ చేతిలో పెడితే 7 లక్షల కోట్ల అప్పు మన చేతిలో పెట్టారు. ఎలా చేశారో మీరే చూడండి. పేదోన్ని కొట్టిండ్రు, పెద్దోనికి ఎట్టిండ్రు. పేదోన్ని కొట్టి పెద్దోనికి ఎట్టిండ్రు. పేదోడు ఎవడన్నా బాగుపడ్డా ఇక్కడ? మీరే ఆలోచన చేయండి. నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ తెచ్చిందే ఆ లెక్కలు. కాబట్టి నీళ్లు తీసుకుపోయి ఇటు ఏమంటారు, ఈ రామగుండం నుంచి మహారాష్ట్రకు, ఈ యొక్క శ్రీశైలం నుంచి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేదా? మన నీళ్లు మనకున్నాయా? నియామకాలు చూడండి మీరే. ఉద్యోగాలు వచ్చినాయా? దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ఎంత కష్టపడ్డారు చూడండి. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ల విషయంలో ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని నిరసనలు చేసిరు, ఎన్ని ధర్నాలు చేసిరు, ఎంత పోరాడినరు. కనీసం బయటికి వచ్చి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలే ఆయన. మహారాష్ట్రకి వెళ్ళిపోయిండు. మహారాష్ట్రకు ఎవరాగం చేసిరో కనిపిస్తలేదా? రిటైర్డ్ అయిన ఉద్యోగులను తీసుకొని పోయి కంటిన్యూ చేసుకున్నాడు ఆయన. రిటైర్డ్ అయిన ఉద్యోగులను మళ్ళా వాళ్ళనే తీసుకొని పోయి సలహాదారులు కూడా పెట్టుకున్నారు. ఎవరికి లాభం జరిగిందండి? నిరుద్యోగులు ఉన్నారా? నిధులు వచ్చినాయా? నిధులు ఎక్కడ పోయినాయి? మనది ధనిక రాష్ట్రం, మీకు తెలియదా? మనది ధనిక రాష్ట్రం, తెలంగాణ ధనిక రాష్ట్రం. నువ్వు ఇచ్చేది భయ్, నేనే ఇస్తా, తీసుకో, శాతనైతే తీసుకో, దమ్ముంటే తీసుకో అని చెప్పి మాట్లాడి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకురాలే. వచ్చిన నిధులను డిజిటల్ కీల ద్వారా ఈ సర్పంచులకు కాకుండా సర్పంచులను సంకనాకిచ్చి ఉన్నాయి మొత్తం మింగిండ్రు డిజిటల్ కీల ద్వారా. ఇప్పుడు అదే వాళ్ళు బకాయిలు ఉన్నాయి, ఇంకా ఇయ్యండి అబ్బా మీకు దండం పెడతామని అడుక్కుంటున్నారు. నాటి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఏ దాంట్లో ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ 7 లక్షల కోట్లు, 36,000 కోట్లతోటి ప్రాణహిత చేపట్టేది. దాదాపుగా 1,27,000 కోట్ల ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు. అవునా కాదు? అది పోయిందా లేదా? మీరే చూడండి. ఓఆర్ఆర్ 30 ఏళ్ళకు అమ్ముకున్నారు. 30 ఏళ్ళకు లీజ్కి ఇచ్చేసారు. అక్కడ సామాన్యుడు బతికే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? 30% అప్పుడున్న మాజీ సీఎం, ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నాడు కదా, అప్పుడు సీఎం కేసీఆరే కదా, ఆయననే అన్నాడు 30% కమిషన్ తీసుకుంటున్నారంట. దళిత బంధు, బీసీ బంధు, క్రైస్తవ బంధు, మైనార్టీ బంధు, ఎక్కడున్నాయి ఈ బంధులు? అన్ని బందే అయినాయి కదా. వచ్చిన దానిలో 30% ఎవరికి ఇచ్చారు? కార్యకర్తలను కూడా పట్టించుకోలేరు. కార్యకర్తలను కూడా ఆలోచన చేయండి ఒకసారి. అలాంటి పరిస్థితి. కార్యకర్తలు ఏం పాపం చేసిరు? జెండాలు మోసిన మీ బరువులు, మీ భుజాలు కరిగిపోలేదా? ఎన్ని మోసిరు మీరు? ఎంతగానో కష్టపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరు డెవలప్ అయ్యారండి? ఎవరు డెవలప్ అయ్యారు? ఒక్కొక్కటి చూడండి. కాళేశ్వరం కాదా? ఓఆర్ఆర్ స్కామ్ కాదా? లేకపోతే ఈ 111 జీవో స్కామ్ కాదా? ఏమిట్లా లేవు చెప్పండి? ధరణి పోర్టల్ స్కామ్ కాదా? ఈ యొక్క గొర్రెల స్కామ్ కాదా? ఖాళీ వేళ్ళ మీద పెట్టేది ఈ లిక్కర్ స్కామ్ కాదా? వేళ్ళ మీద లెక్క పెట్టేటట్లు కూడా లేవు. చిట్టా ఇస్తే మొత్తం పోయేదే. బడులు మూసేసిరు. తెలంగాణ నాగం చేసిరు అనే దానికి నిదర్శనాలు ఇవి లేవా? చూడండి. రైతు బంధు పెట్టేసి మీరే చూడండి. రైతు బంధు పరిస్థితి ఎట్లా ఉండేయండి? ఈ యొక్క 1000 ఎకరాలు, 100 ఎకరాలు, లేకపోతే 10ల సంఖ్యలో ఉన్న వాళ్ళ, ఎన్నో ఎకరాలు ఉన్న వాళ్లకు దండిగా ఇచ్చేసేవారకల్లా ఎన్ఆర్ఐలు వచ్చేసి భూములు కొన్నారు. దెబ్బకు రేట్లు పెరిగినాయి. రైతు బంధు ఇస్తే పెరగకపోతే ఏం చేస్తాయి? భూమి ఉంటే భూమి మీద పైసలు వచ్చాయి. ఎట్లా? రైతులకు ఏమైనా ఉండదా? నిజంగా రైతులకు వాళ్ళ విత్తనాలు కొన్నారా? వాళ్ళ ధాన్యం కొన్నారా? ఎట్లాంటి పరిస్థితులు ఉండే? ఇవన్నీ ఖాళీ వేళ్ల మీద లెక్క పెడితే చెప్పే లెక్కలే గిన్ని జ్ఞానం ఉండేయంటే ఇక మొత్తం చిట్టా తీస్తే ఎంగేందంట చెప్పండి? ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కనీసం వాళ్లకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎవరు చేసిరు ఇవన్నీ? కనీస కార్యకర్తలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత పోరాడుతున్నారు, ఇవన్నీ కనీసం ఒక్కసారి ఇట్లా కళ్ళు తెరిచి చూసినా కానీ ఆ కార్యకర్తలు పనిచేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ పడిపోయింది, వాళ్ళ గవర్నమెంట్ పోయిన తర్వాత మీరే చూడండి, సంవత్సరం పొద్దు బయటకు వస్తలేరు.
మళ్ళీ జీతం అయితే తీసుకుంటున్నారు బరాబర్. ఎందుకంత నిర్లక్ష్యం? ప్రజలంటే ఇష్టం లేదా? తెలంగాణ అంటే ఇష్టం లేదా? తెలంగాణ అంటే బాధ్యత లేదా? ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ? మీ వ్యూహాలంటే బయటకు వచ్చి రచించాలి కదా. తెలంగాణ అంటే ఇప్పుడు మీరే చూడండి, ఆలోచన చేయండి. ఎమ్మెల్యేలుగా మీరు ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా మిమ్మల్ని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ప్రజలకు కదా. మరి ఆ ప్రజల యొక్క కష్టాలు ప్రజాప్రతినిధిగా మీరు తీర్చాలి కదా. మీరు పోయి ఫామ్ హౌస్లో కూర్చుంటే, మీరు పోయి అక్కడ కూర్చుంటే ఎవరు కాపాడతారు? ఈ క్వశ్చన్లు మీకు మీరు వేసుకోండి. దాదాపుగా ఇదే రేవంత్ రెడ్డి గారికి ఒక మాట గుర్తు చేస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలే. అదేదో ఢిల్లీకి పెళ్లికి పోయింది చూడండి. పెళ్లికి పోయినా కానీ అక్కడ మళ్ళా వాళ్ళందరినీ మినిస్టర్లను, అక్కడ ఉన్న మంత్రులందరినీ, క్యాబినెట్ మంత్రులందరినీ కలిసిండు, కేంద్ర మంత్రులందరినీ. మాకు ఇది ఎయిర్పోర్ట్ కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలి, నిధులు ఇవ్వండి, మేము ఇక్కడ మూసి డెవలప్మెంట్కి ఇవ్వండి, లేకపోతే అక్కడ మీ యొక్క రక్షణ శాఖకు సంబంధించిన ఆ యొక్క భూములు ఇవ్వండి అని అడుక్కుంటూ పోయాడు. తప్పేముంది? ఇలా కదా ప్రజల్లో ఉండే సీఎంలు కావాలి కదా, ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులు కావాలి కదా. అభివృద్ధి మీద ఫోకస్ పెడుతున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు. కంపెనీలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి, ఏదో ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికిందంటే డెవలప్ అయినట్టే. పని దొరికితే చాలు. ఇక్కడ పొదర్శనం పనికి పోతాం, పైసలు వస్తాయి, పైసలు తీసుకొని వచ్చితే మన ఇంట్లో సరుకులు వస్తాయి, ఇంకా డెవలప్ అయినట్టే కదా. ఇంత 4 పైసలు వెనకేసుకుంటాం కదా. అట్లా 4 పైసలు వెనకేసుకున్నది రేపు పొద్దుగాల ఇల్లు, లేకపోతే భూమి, లేకపోతే ఓ పిల్ల పెళ్ళి, లేకపోతే ప్లాన్ ఉద్యోగం, ఏదో ఒకటి చూస్తాం కదా. ఇది కదా అభివృద్ధి అంటే. నీ తోడు నేను మొత్తం గుంజుకొని పోయి, ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, మీ కుటుంబం మీదే దాదాపుగా తక్కువ 7 లక్షల అప్పు ఉంది మీకు. ఒక్కొక్క కుటుంబం మీద 7 లక్షల అప్పు, ఒక్కొక్క కుటుంబం మీద 7 లక్షల అప్పు ఉంది. దాంతో పాటు ప్రతి ఒక్కరి మీద కూడా 1,70,000 అప్పు ఉంది ఒక రకంగా. అది పరిస్థితి. అట్లాంటి ఘోరం ఎవడు కట్టాలి ఇవి? అప్పుడు తెలంగాణ రాకముందుకు నిత్యావసరాలు ఎట్లున్నాయి, ఇప్పుడు నిత్యావసరాలు ఎట్లున్నాయి, ఒక్కొక్క రేట్ ఎట్లా పెరిగింది, అవన్నీ ఎట్లా కడుతుంది? తెలంగాణను బలైపోయిందంటే ఇదే నిజము. మాకు కేసీఆర్ అన్నీ ఇచ్చిండంటే తీసుకొచ్చిండు, నేను ఎత్తిన పెంట పెట్టిండు, ఇంత పెద్ద పెంట. ఆ పెంట ఎవడు కట్టాలి? ఎవడు కడతాడు చెప్పండి? చచ్చినా బతికినా మనమే కట్టాలి. మనకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 150 రూపాయలు, 160 రూపాయలు ఆల్రెడీ నూనె ప్యాకెట్ 180 రూపాయలు అయిందంటే కొంటలేరా? నూనె వేసుకోకుండానే కూరలు చేస్తురా? ఆలోచన చేయండి. 200 కోటర్ అయిందంటే కూడా తాగుతలేరా? తప్పదు కదా. 60 రూపాయల కోటర్కి వచ్చేసి 200 కోటర్ అయింది. డబల్గా త్రిబుల్ వేరియేషన్ అన్నీ. మరి ఎక్కడ పోతున్నాయి ఆ పైసలన్నీ? ఎక్కడ పైసలు వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటారు. అప్పుడు కూలింత, ఇప్పుడు కూలింత అని కొంతమంది మహానుభావులు, చటాక్ మియాగాళ్ళు అంటారు. ఆయన నీకు వచ్చేది 1000 రూపాయల కూలి వస్తుంది, తప్పులేదు. కానీ 1000 రూపాయల కన్నా మించి అప్పుడు 100 రూపాయల కూలీలా నీ యొక్క సంసారం వెళ్తుండే. ఇప్పుడు 1000 రూపాయలు వచ్చినా అని ఆ సంసారం మొత్తం సంకనాకి పోతున్నది. అవునా కాదా? నువ్వే చూసుకో. ఏమైనా నిత్యావసరాలు వస్తున్నాయా నీకు బరాబర్గా? ఒక నెల బత్యం ఎంత అవుతుందో చూస్తున్నావా? ఒకటొక రేట్లు ఎట్లా పెరిగినాయి? అది పరిస్థితి. తెలంగాణ బలైపోయింది. ఇప్పుడైనా నిద్ర లేవాలి, ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడాలి, ఎవరు దోచుకు తింటున్నారో చూడాలి. కాబట్టి ఇప్పుడైనా కరెక్ట్గా చేయాలి. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. నాకు విషయం అర్థం కాక అడుగుతున్నా. ఇదే లగచర్లలో బీఆర్ఎస్ నాయకులు పోయి నిరసన వ్యక్తం చేసి ధర్నాలు చేసి కూర్చుంటే అయిపోతుండే. వాళ్ళతోటి వీళ్ళని కొట్టిపియడం ఏంది? అధికారులను వాళ్ళ మీద కేసులు చేయడం ఏంది? పాపం గిరిజన బిడ్డలు కదా, గిరిజన బిడ్డలు, ఆదివాసి బిడ్డలు. వాళ్ళు ఎట్లుంటారంటే కపటం లేని మనస్తత్వంలో ఉండే మనుషులు. వాళ్ళు స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ అక్కడ పంట పొలాల మధ్యలో బతుకుతూ ఆ యొక్క ఎండ కష్టం చేసుకుంటూ ఎండలో వానలో తడుస్తూ ఎండుతూ పని చేసుకొని తింటారు. అది వచ్చిన కాడి జాలరా నాయన అనుకుంటారు గిరిజన బిడ్డలు. చూడండి, మీరే ఒకసారి ఆలోచన చేయండి. మరి వాళ్ళని కూడా తీసుకొని పోయి అట్లా వేయడం ఎంతవరకు కరెక్టు? సరే సంతోషం, మీరు చేసేదే కరెక్ట్ అనుకుంటే ఆడ పోయి నిరసన చేయాలి కదా, ధర్నా చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయితే ఎవరైతే చెప్పు, మీరు బాగానే ఉన్నారు ఇండ్లల్లో సేఫ్ జోన్లో. అరే ఏమంటారు, రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉండే, లేకపోతే ఈ యొక్క కేటీఆర్ ఇంట్లోనే ఉండే, హరీష్ రావు ఇంట్లోనే ఉండే, కేసీఆర్ ఇంట్లోనే ఉండే, కవిత మేడం ఇంట్లోనే ఉండే, బీఆర్ఎస్ నాయకులు ఇంట్లోనే ఉండ్రి, అమాయకులు పోయి అడ్డం పడ్రి. అది పరిస్థితి ఆడ. ఇది జరుగుతున్నాయి, దయచేసి చూడాలి అన్నట్టు. రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు.
లగచర్లలో మంట పెట్టి దాడులు చేయించి ప్రజలు నాగం చేసిర్రు, ఇదైతే కరెక్టే. కాబట్టి అక్కడ మనం ఏం చేయాలనుకున్నా అని ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మనము ఏది చెప్పాలనుకున్నా అని బహిరంగంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడే హక్కు ఈ స్వతంత్ర భారతదేశం మనం కల్పించింది. కాబట్టి దాని ప్రకారంగానే నిరసనలు వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ ఇస్ ద ట్యాక్స్ పేయర్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అడిగే హక్కులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్స్ ఉంటాయి. ఇక్కడ ఇది భారతదేశం కదా, స్వతంత్ర భారతదేశం కదా, మరి ఆలోచన చేయాలి కదా. ఆ విధంగా ప్రజల తరపున వెళ్ళి మీరు ప్రజాప్రతినిధులుగా ఆడ కూర్చొని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఆడ కూర్చొని మాట్లాడింటే మీ విలువలు ఇంకోలాకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళని జైలు పాలు చేసినట్టు అయిపోయాయి పరిస్థితి. పాపం మీరే ఆలోచన చేయండి. అధికారుల మీద దాడులు చేస్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? ఇప్పుడు పాలమూరు మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా. సో దానికి సంబంధించింది కూడా ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉచ్చులో పడి కేసుల్లో ఇరుక్కోవద్దు అని చెప్పేసి అంటున్నాడు. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఒకటొకటి సెట్ కావాలి. ఇట్లయితే కాదు. మొత్తానికి తెలంగాణలో పాలమూరును కూడా ఈ యొక్క ప్రత్యేక ఫోకస్ ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎట్లా పెడుతున్నాడు. ఎందుకంటే సొంత నియోజకవర్గం, సొంత జిల్లా కాబట్టి, సొంత ఇలాకా కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మహబూబ్ నగర్ నా జిల్లా కూడా మహబూబ్ నగరే, నేను కూడా పాలమూరు బిడ్డనే. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ బాగా జరగాలి. ఎందుకంటే వలస కూలీలు వలసలు అవుతున్నాయి అన్నీ. సో ఆ విధంగా కొంచెం ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాము రేవంత్ రెడ్డిని కూడా. సో ఎవరు నిజం ఎక్కడుందో కొంచెం ఒక్కసారి ప్రజలు గ్రహిస్తే ఇలాంటి పరిస్థితి మాత్రం ఉండదు. వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు. చిన్న ఏమంటారు దళిత బంధు అనే వరకల్లా పాలాభిషేకాలు ఇది అన్నారు. దళిత బంధు ఎవరికి వచ్చిందే? 3 లక్షలు ఇచ్చిన వానికి దళిత బంధు ఇచ్చారు అనుకోండి, అవి కూడా అందులో సగం మింగేసిండ్రు. మరి ఏడొచ్చినట్టు? అది కూడా వాళ్ళ కార్యకర్తలకు, అది కూడా తప్పుగా అనుకోదు, అందరి కార్యకర్తలకు కూడా రాలే. వాళ్ళు కూడా పాపం పైన మీన ఉన్నటోళ్ళకి వస్తాయి. ఎందుకంటే 3 లక్షలు ఇచ్చేటోడు ఎవడు పేదోడు కాదు. 3 లక్షలు ఉంటే వాడు పేదోడుగా ఉంటాడా? ఆలోచన చేయండి ఒకసారి. అర్హులైన వాళ్ళకి కదా ఇవ్వాల్సింది. అది బతుకుదేరు. మొత్తానికి నిన్న ఈ యొక్క రైతు పండుగ సక్సెస్ అయింది. దానికి సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క వాస్తవానికి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. కంపెనీలు తీసుకురావాలి, ఉపాధి కల్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, అక్కడ వాళ్ళకు అన్నీ నేర్పియాలి. ఆ తర్వాత వాళ్ళకు ఏదో విధంగా పని చేసుకోనికి వాళ్ళకు సంబంధించిన ఈ చిన్న పనులకు కూడా కావాల్సిన మొత్తం నేర్పించిన తర్వాత వాళ్ళకు ఈ యొక్క సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు పెట్టేసుకొని రుణాలు కూడా తెచ్చుకొని ఆ విధంగా వాళ్ళు కొంత వ్యాపారాలు పెట్టుకొని ఇంత డెవలప్ అయ్యి నడుస్తారు అనే విధంగా ఇప్పటి వరకు ఉద్యోగాలు కూడా వచ్చినాయి. నోటిఫికేషన్లు వేసింది మేము బీఆర్ఎస్లో వేసినాం అంటే మీ నోటిఫికేషన్లు చల్లకుండా ఎన్ని పేపర్లు సంగనాగిపోయినాయి, ఎన్ని లీకులు అయినాయో మీకు తెలుసు. ఎంతమంది జీవితాలను నాశనం చేసినో తెలుసు. ఆ యొక్క పేపర్లకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజులు మొత్తం కట్టింది ప్రజలు గారా, స్టూడెంట్లు గారా, నిరుద్యోగులు గారా? మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలన్నీ? తీసుకొని తిన్నట్టే కదా మీరు, కాదా? మరి అవే పెట్టిన దాన్ని సక్సెస్ చేసి ఇలా ఉద్యోగాలు ఇస్తున్నారు. మరి అప్పుడు నువ్వు ఇచ్చినుంటే ఈ పరిస్థితి రాకుండే కదా, ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేయకుండే కదా. కాంగ్రెస్ పార్టీ కనిపించలేదా మీకు? కాంగ్రెస్ పార్టీకి గత 2 సంవత్సరాల కింద డిపాజిట్లు కూడా గతిలేవు ఎక్కడ. మరి ఈరోజు గవర్నమెంటే ఫామ్ చేసిందంటే ప్రజలకు ఎంత ఉండదు చెప్పండి. మీ ఈ యొక్క అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందుకే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చెయ్యాలి. ఇప్పుడున్న తీస్మార్కాలు కాక మాట్లాడటం ఎట్లా అంటే ప్రజలు మోసపోయినరు, ప్రజలే తప్పు చేసిండ్రు అంటే ప్రజలు తప్పు చేయలేదు. తప్పు చేసిన మిమ్మల్ని ఒక పక్కన పెట్టి కూర్చోబెట్టారు. తెలంగాణలో ప్రజలంటే మీరు అంత చీప్గా చూడకండి. తెలంగాణ పవర్ ఎట్లా ఉంటుందో తెలుసా? తెలంగాణ ప్రజలు అంటే వాళ్ళ పవర్ ఎంత ఉందంటే ఈక్వల్ టు స్వతంత్ర సమర యోధుల్లాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రాణాలు అర్పించి దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారో ఇప్పుడు ప్రాణాలు అర్పించి కొట్లాడి మరీ తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించారు. మరి స్వతంత్ర సమరయోధులకు మనకు తేడా ఏముంది? అలాగే ఉంది కదా. బాధ్యతగా బతుకుతారు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది అంటే మిమ్మల్ని పక్కన పెట్టిరంటే దాన్ని కూడా వాళ్ళు కొట్లాడినందుకే కదా, పక్కన తీసి పెట్టినట్టే కదా. మరి అది ఎందుకు ఆలోచన చేయరు? ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ ఒకటే పెద్ద తోపులం తురుములం, ఏం చెప్పేది న్యాయం, ఏం చెప్పేది ధర్మం అనేది ఏముంది? మంచి చేస్తే మిమ్మల్ని గెలిపిస్తుంది. మంచి చేయనందుకే కదా పక్కన పెట్టింది. ఇప్పుడు మాత్రం బయటకు వస్తున్నారా? ప్రజా సమస్యల మీద ఇప్పుడు మాట్లాడాలి కదా. ఆల్రెడీ చూస్తున్నాగానే సంవత్సరం అయిపోయా, ఇంకేం మాట్లాడుతున్నారు?
రాండి అయ్యా, మాట్లాడండి అయ్యా, ఏమైనా ఉంటే చెప్పండి అయ్యా. అడుక్కుంటుంటే కూడా వస్తలేరు బయటికి, జీతాలు మాత్రం బాగా దొబ్బుతున్నారు. మరి ఎక్కడ పోతాయి పైసలు? తెలంగాణ ప్రజల్లో కొంతమందికి వీఆర్ఎస్ పార్టీ వర్షన్లో ఉన్న వాళ్ళకు, కొంతమందికి కేసీఆర్ అంటే ఇష్టమే, కానీ వాళ్ళు చేసే పనులు కాదు. వాస్తవానికి వాళ్ళకి అప్పుడే ఆస్తులు ఎన్ని ఉండే, ఇప్పుడు ఆస్తులు ఎన్ని అయినాయి ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. అంతకు మించి ఇంకేం చెప్పాము. ఎందుకంటే ప్రజల సొమ్ము, ప్రజలు అభివృద్ధి చెందలే. ప్రజలు మాత్రం అదే కూలి పని చేసుకునే బతుకుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళ ఉద్యోగాలు రాకపోయా చాలా మంది రోడ్ల మీద పడ్డారు. తెలంగాణ రానికే అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ కష్టపడ్డారు. నిరుద్యోగులు ఇంకా కష్టపడ్డారు, విద్యార్థులు ఇంకా కష్టపడ్డారు, ప్రాణాలు అర్పించిండ్రు. కానీ ఇక్కడ వీళ్ళు బాధ్యతను మర్చిపోయి అధికార దుర్వినియోగం చేసి ఇన్ని గానం చేసి పెట్టారు, ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఇప్పుడన్నా కళ్ళు తెరచండి దయచేసి, ఇది నిజం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఇదే నిజం. ఒక్కసారి కళ్ళు తెరిచి బయటకు చూస్తే అన్నీ కనిపిస్తాయి. రైతు బంధు ఇస్తున్నాడు, లేకపోతే ఆ బంధు ఇచ్చిండు, ఈ బంధు ఇచ్చిండు, పెన్షన్ ఇచ్చిండు, అవి ఇచ్చిండంటే ఇచ్చినట్టే చేసిండు. ఉన్నాయి మొత్తం పెట్టిండు పెద్ద పెంట. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టేటోడు ఇంట్లో మంచోడా? అప్పు రేపు పొద్దుగాలు నీ మీద పడదా? మీ నాయన మొత్తం అప్పులు చేసి పెడతాడు, రేపు పొద్దుగాలు నువ్వే అంటావు. మీ నాయన తిట్టవా? కొంచెం ఆలోచన చేయి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడన్నా ఏం జరుగుతుందో. ఈ 7 లక్షల కోట్లు మనమే కట్టాలి కాబట్టి. సో మొత్తానికి కొంచెం మనం కళ్ళు తెచ్చుకోకపోతే మాత్రం చాలా దోచుక తింటారు. చూడండి దయచేసి చూడండి. ఇందాక మనం ఫస్ట్లో వార్త చదివాను. ఆయన ఎవరు? ఆయననే ఎంత 10 సంవత్సరాల 177 కోట్ల వాయబ్బా, 177 కోట్లు 10 సంవత్సరాలు అన్నా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 10 సంవత్సరాల నీ వెనకాల 10 లక్షలు ఉన్నాయా? నువ్వు తినంగా 10 లక్షలు జమ చేసి పెట్టుకున్నావా? నీ వెనకాల 10 లక్షలు ఉంటే నువ్వు ఆలోచన చెయ్యి. అవును నిజమే అని చెప్పేసి ఆయన 177 కోట్లు సంపాదించిండు. ఏం చెప్పాలి? అందులో నీ పైసలు కూడా ఉన్నాయన్నా. నీకు గుర్తుందో లేదో, నీ పైసలు కూడా ఉన్నాయి. నువ్వు ఒక చాక్లెట్ అనేది కొనుక్కుంటే జిఎస్టీ కడతావు, లేకపోతే ఒక బిస్కెట్ కొనుక్కుంటే జిఎస్టీ కడతావు, లేకపోతే ఒక బట్టలు వేసుకుంటే జిఎస్టీ, లేకపోతే నీవు కరెంటు బిల్లు కడుతున్నావు, నీ ఇంటి ట్యాక్స్ కడుతున్నావు, నీ భూమి ట్యాక్స్ కడుతున్నావు. నువ్వు ఇక్కడ ఏం కడతలేవా? బెడ్షీట్లకు కడతలేవా? నువ్వు తినే తిండి కడతలేవా? బియ్యాన్ని కడతలేవా? నీళ్ళకి కడతలేవా? ఏ దాని మీద ఫ్రీగా వస్తున్నాయన్నా నీకు? నీకు ఎంట్రుకలు ఊకే ఉంటాయి చూడు, అవి కటింగ్ చేసుకోవాలంటే కూడా నువ్వు పైసలు కట్టాలి, బ్లేడ్ కూడా పైసలు కట్టాలి. ఇంకేడా ఉన్నాయన్నా? ఏమిట్లా నువ్వు చెప్పు. నీకు గుర్తుంటుందా నువ్వు ఎంత కడుతున్నావు ప్రభుత్వానికి? ఆ పైసలు మళ్ళీ నీకు రిటర్న్ వస్తున్నాయన్నా? దానిలో 50% ఈ యొక్క దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి వాడుకొని మిగతా మొత్తం నీకు ఇవ్వాలి కదన్నా, నీకు ఆసరా కావాలి కదన్నా. మరి ఏడొస్తున్నాయి చూడన్నా, ఒక్క పైస వస్తలేదు. ఎక్కడ పోతున్నాయి? నీ పైసలు ఒకటే కదన్నా, నీ కుటుంబం మొత్తం కడుతుంది ఆ పైసలు. నీ కుటుంబం ఒక్కటే కాదన్నో, మీ నాన్నగారు, వాళ్ళ తాతగారు, వాళ్ళందరూ కూడా కట్టినే, వాళ్ళందరూ చనిపోయారు కూడా. మళ్ళీ వాళ్ళకి ఒక్క రూపాయి రాలేదన్నా. ఎక్కడ పోయినాయన్నా? బడాబాబులతో దాచుకుంటున్నాయి. అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తేనే మన పైసలు ఎక్కడ పోతున్నాయి, ఏం కథ, మనం ఎంత కడుతున్నాం, ఎందుకు వస్తలేవు అనేది ఆలోచన చేస్తాం. ఇవి నిజాలు. రుణమాఫీ చెక్కును రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 3.13 లక్షల మందికి 2747 కోట్లు పెండింగ్ రుణమాఫీకి రిలీజ్ చేసిన ప్రభుత్వం. రైతు పండుగ వేదికగా చెక్ అందజేసిన సీఎం అని చెప్పేసి ఇక్కడ వార్త. 2747. ఇప్పుడు మనకు రైతు భరోసా ఇంతకుముందు వస్తున్నాయి కదా, రైతు బంధు పైసలకు ఈ యొక్క రుణమాఫీలు అప్పుడు అయినాయా? ఇప్పుడు 2 లక్షల రుణమాఫీలు చేస్తున్నారు. ఉన్న ధనాన్ని, ఉన్న ఏమంటారు పైసలను ఒకటొకటి. ఇంతకుముందు శాలరీలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలుసు, వస్తున్నాయినా? ఈ యొక్క రైతు బంధు పడుతుందని చెప్పేసి ఆలోచన చేసారు, కానీ ఇప్పుడు ఏమన్నా 2 లక్షల రుణమాఫీలే చేసారు కదా. మరి ఆ పైసలన్నీ ఎక్కడ పోయా? మీకే వస్తున్నాయి కదా. ఆళ్ళు బెటరా ఇల్లు బెటరా? ఇల్లు బెటర్ ఆళ్ళు బెటర్ అని కాదు, ప్రభుత్వం ఏదైనా ఒకటే. కాకపోతే ఈ విధంగా పనిచేయాలి, ప్రజల్లో ఉండాలి. ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసము, ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా, ప్రజా సంక్షేమ దిశగా పనిచేయాలి. అందుకే మీకు జీతం ఇంకా పెడుతున్నాం. ఆ జీతం తీసుకుంటున్నందుకు, తింటున్నందుకు పని చేయాలి. లేకపోతే ఇబ్బంది అవుతుంది. లేకపోతే ఉన్నది వీక్ పార్ తింటారు గట్లే. ఇది కూడా ఆలోచన చేయాలి కదా. మొత్తానికి 2747 కోట్లు మళ్ళీ రిలీజ్ చేసేసారు. మొత్తానికి దాదాపు 20,000 కోట్లు రిలీజ్ చేసారు. మొత్తం కలిస్తే 20,000 కోట్ల వరకు మొత్తానికి ఈ యొక్క రుణమాఫీకు పెట్టేసిండ్రు.
అవి ఇవి మొత్తం కలిపి. ఇది పరిస్థితి. మొత్తానికి రైతుల పక్షాన మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అన్నం పెట్టేది రైతు మాత్రమే. వాళ్ళు హ్యాపీగా ఉంటే అందరూ కడుపు నిండా తిన్నట్టే. ఇంకా వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండాలి.